ఈ దిన వాక్య ధ్యానాంశం. ఎలా మౌనంగా ఉంటావు? తాను కలిగి ఉన్న వ్యాధిని బట్టి అన్ని ప్రయత్నాలు చేసి చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళి విసిగిపోయిన ఒక వ్యక్తికి ఎవరో ఒక మాట చెప్పారు. అయ్యా, ఫలానా వైద్యుని దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకోండి, ఆయన బాగా చూస్తారని. అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి చూపించుకుంటే నిజంగానే ఒక వారం రోజుల్లో తాను ఎంతో కాలంగా కలిగి ఉన్న రోగం నుంచి విడుదల పొందాలనుకున్నాడు. ఇప్పుడు ప్రశ్న: బాగుపడిన వ్యక్తి ఆ వైద్యుని గురించి మాట్లాడకుండా మౌనముగా ఉండగలరంటారా? తన వలె అదే రోగముతో అల్లాడిపోతున్న వారికి, ఇదిగో పలానా వైద్యుని దగ్గరకు వెళ్ళండి, ఆయన ఖచ్చితంగా మంచి మందులు ఇస్తాడు, నాకు ఇదే రోగం చాలా సంవత్సరాలుగా ఉంది, కానీ నేను ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు అద్భుతమైన మందులు ఇచ్చాడు, ఒక వారం రోజుల్లో మొత్తం తగ్గిపోయిందని చెప్తాడు కదా. అంతెందుకు, మనలో చాలామందికి జుట్టు రాలిపోతుంది. ఒకవేళ మీ జుట్టు రాలుతున్నట్లయితే ఎవరో మీకు సలహా ఇచ్చారు, మీరు ఫలానా నూనె రాసి చూడండి, మీ జుట్టు రాలడం మానుతుంది అని చెబితే మీరు నిజమే అని ఆ నూనె కొని వాడటం మొదలుపెట్టారు. ఆ నూనె రాసినప్పుడు మీ జుట్టు రాలడమో మానేసినట్లయితే, ఇప్పుడు జుట్టు రాలే ఒక స్నేహితుడు మిమ్మల్ని కలిస్తే మీరు ఆ నూనెను పరిచయం చేయకుండా ఉండగలరా? అనగా మనము అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యాన్ని ఒక 10 మందికైనా తెలియచేయకుండా ఉండలేము. శారీరకంగా వ్యాధి గుండా వెళుతున్నప్పుడు మంచి మందులు ఇచ్చి బాగుపరిచిన వైద్యుని మరో 10 మందికి పరిచయం చేయకుండా ఉండలేము. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే ప్రాణం విషయంలో, లోక సంబంధమైన వాటి విషయంలో అంత శ్రద్ధను కనపరుస్తున్నామే, మరి నిత్యము ఉండే ఆత్మ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం? పాపిష్టి పనుల చేత, పాపిష్టి అలవాటుల చేత నీవు నీ శరీరాన్ని పాడు చేసుకుంటూ నెమ్మది, సమాధానం, సంతోషం లేకుండా జీవిస్తున్న నీ జీవితంలో దేవుడు గొప్ప మార్పును తీసుకువస్తే, నీ పాపాలను క్షమించి నిన్ను పరిశుద్ధపరిస్తే, దానిని అనుభవపూర్వకంగా తెలుసుకున్న నీవు ఎలా మౌనంగా ఉండగలవు? నీ బంధువులు, స్నేహితులు, నీ చుట్టూ ఉన్నవారు నిజదేవుడెవరో తెలియక, సత్యము తెలియక, చీకటిలో సైతాను బంధకములో చిక్కుకొని అశాంతి, అసమాధానంతో జీవిస్తూ చివరికి నరకానికి పరుగులు తీస్తూ ఉండగా వారిని ఆపి, అయ్యా, నీవు ఈ చీకటిలోనే, ఈ పాపములోనే, నీ అసమాధానంలోనే జీవించవలసిన అవసరం లేదు. నువ్వు చేసిన పాపాలను బట్టి నీవు నరకానికి చేరవలసిన అవసరం లేదు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు మన కోసం ఈ భూలోకానికి దిగివచ్చి మన పాపముల నిమిత్తము తన రక్తాన్ని, ప్రాణాన్ని ఇచ్చి మన శిక్ష అంతటిని తానే భరించాడు. తనను అంగీకరిస్తే చాలు, మన పాపములన్నిటినీ క్షమించి మనలని తన కుమారునిగా లేదా కుమార్తెగా చేసుకొని నిత్యము తనతో యుగయుగములు సంతోషముగా జీవించే భాగ్యాన్ని ఇస్తాడని రక్షించగలిగిన యేసుని గురించి ఎందుకని 10 మందికైనా చెప్పలేకపోతున్నాము? ఎందుకని ఈ విషయంలో మౌనంగా ఉంటున్నాం? ఇది మనకు తగునా? నీ జుట్టు రాలిపోతున్నప్పుడు నువ్వు వాడిన నూనె నీ జుట్టు రాలిపోకుండా చేస్తే ఆ నూనె గురించి చెప్పకుండా ఉండలేవే? రాలిపోయే జుట్టు కంటే రాలిపోయే ఆత్మ విలువైనది కాదా? ఒకసారి ఆలోచించు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 30 వచనం. వారు మనము చేయనది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఊరుకొననేలా, తెల్లవారు వరకు మనము ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును గనక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పెదము రండని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.